జనసేనకి ఇప్పుడు ఒకటి పొత్తుల సందర్భంగా ఇక తెలుగుదేశం పార్టీలో కొంత హడావిడి ఉంటుంది, ఇటు జనసేనలోని కొంత హడావిడి ఉంటుంది. దాన్ని సర్ది చెప్పే ప్రయత్నాలు పార్టీ చేస్తుంది. నిన్న పిఠాపురం వర్మ లాంటి వాళ్ళు రాజీనామా లాంటిది అనౌన్స్ చేసినటువంటి వ్యవహారాలు మళ్ళీ సెటరేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు బీజేపీ అన్న ఒంటరిగా పోటీ చేస్తుంటే అటు పోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అందరూ కలిసిపోతున్నటువంటి నేపథ్యంలో అవకాశం లేదు. కానీ ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి సాములు ఆ మధ్యన జనసేనలో చేరారు. ఇప్పుడు వాస్తవంగా మరి ముగ్గురు కలుస్తున్నప్పుడు ధైర్యం ఉండాలి. ఇంకా ఎట్లాగూ వీళ్ళు అధికారంలోకి వస్తారు, మనం ఇటు ఉంటే బెటరు, అన్న ఏమో అటు ఉన్నాడు కదా అని. కానీ ధైర్యం చాలట్లేదా వీళ్ళు గెలుస్తారని? ఏమైందో తెలియదు. అకస్మాత్తుగా ఈ పొత్తు పక్కన బీజేపీతో పొత్తు అక్కడ ఫైనల్ అవుతున్న టైంలో ఈయన తన రాజీనామాని జనసేనకు పంపించడం ఇదొక కోణం అయి ఉండాలా, లేదంటే రెండో కోణం జనసేన టికెట్ చేరాలా ఆశించి అది ఇవ్వట్లేదని తెలిసి రాజీనామా చేస్తుండాలా. ఇవి తాజా పరిణామాల్లో ఒకటి.